ఫ్రెండ్స్ వీడియో చూసా కదా, వీడియోలో అయితే మనకి ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐస్ టైప్ అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే మీరు ఇక్కడ కామెంట్ అయితే చేసి వెళ్ళండి సూపర్గా ఉందా లేదా అనేది. ఇంకొకటి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద టెలిగ్రామ్ లింక్ చూడండి, టెలిగ్రామ్ క్లిక్ చేసి చూడొచ్చు. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అలైట్ మిషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్ అయితే బీట్ మార్క్ అనేది చేస్తాను. మళ్ళీ సీసీ అనేది ఉంటుంది. సీసీ అనేది మనకి ఫుల్ ఇంపార్టెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే సీసీలో మనకి కలర్ అండ్ ఫిల్స్ అయితే ఉంటుంది, సూపర్గా అయితే ఉంటుంది కలర్ అండ్ ఫిల్స్ అనేది. ఇప్పుడు ఏం చేస్తా అంటే బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీట్ మార్క్ అనేది మనకి అయితే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ అయితే ఉంటుంది ఫస్ట్ అనేది. ఈ గ్రూప్ మీరు ఫోటో అనేది డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిట్ గ్రూప్ అయితే ఉంటుంది కింద, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇది సైడ్లో అయితే ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటోని క్లిక్ చేయండి. ఫోటోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే మీ ఫోటో అనేది చూస్ చేసుకోండి. సపోజ్ నేనైతే ఇదే ఇది చూసుకోండి. ఇక్కడ పెట్టి మీరు సైజ్ అనేది కాస్త తక్కువ చేసుకొని దానికి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి సైజ్ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ ఇంకోటి ఇచ్చుంటాను వీడియో అనేది, అది కూడా చూసి డౌన్లోడ్ చేసుకోండి వీడియో అనేది. ఇక్కడ ఐ టైప్ అయింది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాను వీడియోని మీరు క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ చేసుకోండి. 90 degrees అయితే రొటేట్ చేసుకోండి. ఇక్కడ 90 degrees రొటేట్ అయిన తర్వాత కాస్త జూమ్ అయితే చేసుకోండి. ఇక్కడ అంతే. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు బిల్డింగ్ ఆప్షన్లో వెళ్ళే అవసరమే లేదు, ఎందుకంటే దీంట్లో ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైపోయిన బిల్డింగ్ అయితే ఆప్షన్ ఏదైతే ఉండో ఏది పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోజర్ గామా అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాస్త ఎక్స్పోజర్ అయితే కాస్త పెంచుకోండి, లైటింగ్ అయితే కాస్త పెంచుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే వచ్చినది మనకి ఎట్లా అయితే వచ్చింది. ఇక్కడ ఫోటో అనేది నేను దీంట్లో నుంచి వస్తున్నాను ఎఫెక్ట్ అనేది, ఒక్క ఎఫెక్ట్ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు మీరు చూస్తాను ఇక్కడ ఇంకా ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఫోటోస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఫ్రెండ్స్. మీరు అందరూ మీరు ఫోటో అయితే కట్ చేసుకోండి. 9:16 అయితే కట్ చేసుకోండి. 9:16 అయితే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ నేను బిట్ మార్క్ మొత్తం ఫోటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ అనేది ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అన్ని ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అనే దానికి ఎఫెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి ఫేస్ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా అక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఫేస్, ఇక్కడ మీరు ఫోటోని అడ్జస్ట్ అయితే చేసుకోండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ అనేది ఫోటో అనేది కాస్త అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఫేస్, ఇక్కడ మీకు ఫోటో అనేది కాస్త అడ్జస్ట్ చేసుకోండి, మీకు నచ్చిన అయితే పెట్టుకోండి, అడ్జస్ట్ చేసుకోండి ఫోటో అనేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే వీడియో అనేది సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సీసీ క్లిక్ చేయండి సార్, సీసీ ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ వీడియో ఎక్స్పోర్ట్ ఏదైతే చేసుకున్నారు కదా, ఈ వీడియో అనేది ఇక్కడ చేసుకోండి. ఇక్కడ వీడియో అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారు, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని డౌన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి డౌన్ పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి క్లారిటీ అయితే ఫుల్ సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి.